మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. బాయ్ బాయ్ చిక్కమంగళూరు. ఇంకా ఎంతటితో చిక్కమంగళూరు ఫినిష్, ఇంకా క్లోజ్. ఇక్కడ పోలీసు వాళ్ళు అంతా కాచుకొని ఉన్నారు. వచ్చింది 25 కిలోమీటర్స్. బెటర్, బాగానే ఉందనుకుంటా రోడ్ అయితే. లేకపోతే ఇంత టైం మనకి ఇవ్వదు మ్యాప్ అసలు. ఆ రోడ్ సరిగ్గా లేకుంటే ఎల్లోలోనూ ఏదో ఒకటి ఇచ్చేది. ఇప్పుడైతే నేనైతే 11కి వెళ్ళిపోతానాడా. నాకైతే టైం సరిపోతుందా లేదా అయితే నాకు అర్థమవుతలేదు. 5 hours అయితే పడుతుంది. ఇక్కడ మళ్ళీ అక్కడి నుంచి బేలూరు నుంచి మళ్ళీ బెంగళూరు వెళ్ళాలంటే అదే కొంచెం ఆలోచిస్తుగా. వచ్చేటప్పుడు అయితే చార్జర్ వైర్ మర్చిపోయాను, కేబుల్ వైరు. మళ్ళీ ఇక్కడ అమౌంట్ పెట్టి నేను కొనుక్కోవాల్సి వచ్చింది. ఇంకా సరే, ఇలా అయితే ఇలానే మాట్లాడుతూ ఉంటాము. ఇంకా డైరెక్ట్ అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్తాను. 33 minutes చూపిస్తుంది. 33 minutesలో ఇంకా మళ్ళీ తర్వాత నేను మళ్ళీ అప్డేట్ ఇస్తాను నేను ఇక్కడికి వెళ్ళి. మనమైతే ఫైనలీ బేలూరు చెన్నకేశ్వర స్వామి టెంపుల్కి వచ్చేసాం. ఒక ఫేమస్ టెంపుల్ ఇది. అసలు మామూలుగా ఉండదు. ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. మన ఇండియాలో ఉన్న ఒక 10 టెంపుల్స్లో ఇది ఒకటి బెస్ట్ అనమాట. ఇక్కడ ఎవరెవరో వ్లాగర్స్ ఉన్నారు. పార్కింగ్ అని ఇక్కడ పెట్టాలనుకుంటా. నేను ఎవడో మన మాదిరే ఉన్నాడు, పెద్ద ట్రక్ వేసుకొని వచ్చాడు. ఓకే, ఎంట్రీ అయితే ఇక్కడి నుంచి వచ్చాం మనము. అదే 360 degreesలో చూపిలేను. ఇది టెంపుల్ అసలే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ అనమాట ఇది. మన అన్న అల్లు అర్జున్ కూడా యూజ్ చేశాడు దీని డైలాగ్ రుద్రమదేవిలో, బేలూరు చెన్నకేశవ అని. ఏదో జరుగుతుంది సంథింగ్. ఈరోజు ఫ్రైడే కదా, మామూలుగా లేకపోతే అసలు. అంజన్న, శ్రీశైలం మల్లన్న, ఏడుకొండల యంకన్న, అర్సవలి సూరన్న, సింహాద్రి అప్పన్న, కొమరల్లి మల్లేస, బేలూరి చెన్నకేశ. 30 కోట్ల మునులు, 70 కోట్ల దేవతలు, 60 కోట్ల అయ్యలు సాక్షిగా చెప్తున్నారు, రుద్రదేవ రాసుకో. ఈ గోన గన్నారెడ్డి కత్తి దూసుకుంటా వచ్చేటిది నీ కోసమే.
నేనైతే జస్ట్ టెంపుల్ నుంచి ఇప్పుడే వచ్చేసాను. ఇక్కడే దగ్గరలో ఒక 2 కిలోమీటర్స్ ఉంది అక్కడి నుంచి యాగాచి డ్యామ్ అని. బాగానే ఉంది, ఫేమస్ డ్యామ్ అంట. సో ఇక్కడ రీజన్ సరిగ్గా లేదేమో, రైన్ అయితే సరిగ్గా లేదేమో, అందుకే వాటర్ అయితే తక్కువ ఉంది. బట్ వాటర్ యాక్టివిటీస్ అయితే అన్నీ ఉన్నాయంట ఇక్కడ. పర్ హెడ్ 200 ఎంతో తీసుకుంటారంట. చూద్దాము, దానికి కూడా ఏదో బుకింగ్ ఉన్నట్టుంది. ఫస్ట్ డ్యామ్ చూసి వస్తాము, మళ్ళీ అయితే మనం వాటర్ యాక్టివిటీ చేద్దాం. నేనైతే అది ఫిక్స్ అయ్యాను. ఇక్కడేమన్నా పార్కింగ్ అలాంటివి ఏమన్నా ఉండొచ్చు. ప్రతిదానికి పార్కింగ్ ఫీజు లేకుండా ఏది జరగదు. చూద్దాం, అడుగుదాం, ఎవరైనా లోపల ఫోన్ ఇస్తారేమో. అయితే స్పీడ్ బోట్ ಬ್ರೋ ಯಾರು ಸಿಗ್ತಾಯಿಲ್ಲ, ನಮ್ಮ ಮುಗ್ರಿದ್ದೀರಿ. ಪ್ಯಾಕೇಜ್ ಮಾಡಿಕೊಂಡು ಆರಾಮಾಗಿ ಎಲ್ಲ ಆ್ಯಕ್ಟಿವಿಟಿನ ಎಂಜಾಯ್ ಮಾಡ್ಬೋದು. ಆಮೇಲೆ ಡಿಸ್ಕೌಂಟು ಸಿಗುತ್ತೆ ನಿಮಗೆ. ಅದೇ ಯೋಚನೆ ಮಾಡಿದ್ದು, ಯಾರು ಇಲ್ಲ, ಮುಗ್ಗರೇ ಇದ್ದೀರಲ್ಲ. ಇನ್ನೊಂದಿದ್ರೆ ಸ್ಪೀಡ್ ಬೋಟ್ ಗೆಟ್ ರೆಡಿ. నాతో అడుగులేస్తూ మళ్ళీ మళ్ళీ మేక్ మీ ఫాల్ ఇన్ లవ్. ఇది కలైతే నన్ను నిదురలేవ నీకు ఫోర్ ఎవర్. నువ్వు చేరువైతే ఊపిరంత నిండే న్యూ కలర్. నా జోడియాక్ సైన్ నీ ఫిగర్. వస్తావా వస్తావా నా తోడే వస్తావా, ఇస్తావా ఇస్తావా నీ చెయ్యి అందిస్తావా, నా 2 కళ్ళతో ఈ లోకం చూస్తావా. టెన్షన్స్ ప్రాబ్లమ్స్ అన్నీ వదిలేస్తావా, ఆనందం ఆక్సిజన్ ఎంతో రుచి చూస్తావా, ఫ్రీడమ్తో ఇష్టంగా సల్సాలే చేస్తావా. Shanti Om Shanti, Jyotir ki baatein live for the day, right now. Shanti Om Shanti, Jyotir ki baatein live for the day, right now. నేను వెళ్దాం అనుకున్నా, యాక్చువల్గా మనకి ఎవరు తోడలేదు, అందుకు నేను వెళ్ళలేదు. 2 ఉండాలంట కంపల్సరీగా దానికి. నేనైతే సోలో ఉన్నా కదా, వాళ్ళిద్దరు వచ్చారు, వెళ్తాను. ఇంకా నెక్స్ట్
మామూలుగా లేదు, లేపుతారేమో చూస్తాను. లేపుతానండి అంటే గాల్లోనే లేపుతాను వాళ్ళని. పంపర్ రైడ్ తీసుకుని బాగుంది అనిపిస్తుంది, బట్ ఎవరు లేరు చూడండి. ఇసిరి గట్టికి పట్టుకోకుంటే గాల్లోనే, వీళ్ళన్నీ మేఘాల్లో తేల్చినాయి. మేఘాల్లో తేలినట్టున్నారు. బ్రో కళ్ళు తిరుగుతున్నాయా? బెబ్బే వేస్టా? హాయ్ గైస్, ఈరోజు మనము హైదరాబాద్ నుంచి మన బ్రోస్ వచ్చారు విజిట్ చేయడానికి. సో బ్రో కలిసిండు, మంచి కాంటెంట్ ఇస్తుండు. స్టార్టింగ్లో అయినా ట్రై టు ఎంకరేజ్, ట్రై టు సబ్స్క్రైబ్, పైకి వస్తారు. మన బ్రో ఐపీఎల్లో ఉన్నాడట కదా బ్రో, అది చెప్పలేదా మొబైల్కి? ఐపీఎల్ చెప్పావు కదా బ్రో, నువ్వు వచ్చిరా అని చెప్పు. మన సో అదే బ్లాగ్ చేస్తూ ఉంటాను నేను. చెన్నై ఐపీఎల్ ఫైనల్ అక్కడ నుండి బెంగళూరు, అక్కడ నుండి ఇక్కడికి వచ్చాను. సో అది నా కజిన్ 69 దిస్ బాయ్. ఈ ఒక్క వీడియోతో వెళ్ళిపోవాలి, మన దాంట్లో కూడా వస్తుంది వీడియో. సో అది బ్రోకున్న సబ్స్క్రైబర్స్ కూడా నాకు సబ్స్క్రైబ్ చేయండి. యూ కెన్ సర్చ్ MBN బ్లాగ్స్. మన ముగ్గురు సబ్స్క్రైబ్. అది మన ఫ్యామిలీ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళే. నేను కొట్టుకున్నాను, కొట్టిస్తా. చెప్పదు బ్రో, ఫీల్ అవుతారు. పర్లేదు, ఇది నా కోసం అయితే, మీకోసం కాదు, చేయకుండా పర్లేదు. బాయ్ బాయ్ బ్రో. బాయ్ బ్రో, సీ యూ లేటర్. జస్ట్ మనకైతే ఇప్పుడే ఆ బ్రోస్ కూడా పరిచయం అయ్యారు. వాళ్ళైతే హైదరాబాద్ నుంచి వచ్చారనమాట. ఆయన బెంగళూరు, నెక్స్ట్ మైసూరు అక్కడంతా వెళ్తారంట. అసలు చిక్మంగళూరులో అసలు ఎవరు నాకు పరిచయం కాలేదు, బట్ ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళే కొంచెం పరిచయం అయ్యారు. నేను తెలుగు వాళ్ళ కదా, మొత్తం మనం ఒకటే అని ఇంకా అల్లుకి వెళ్ళాను. నేనైతే ఇంకా మామూలుగా వాళ్ళతో మాట్లాడుకుంటూ కొంచెం పరిచయం పెంచుకున్నాను. పర్లేదు, బ్రోకి కూడా అయితే 42,000 సబ్స్క్రైబ్స్ ఎంతో ఉన్నాయంట. అసలు నాకు చెప్పింది ఏంటంటే సీక్రెట్గా 2 lakhs సంపాదించాడంట బ్రో అయితే కరోనా టైంలోనే. బట్ ఏదో సంథింగ్ నిలిపేసా అని చెప్పాడు. అసలు 2 lakhs అంటే ఎంతబ్బా. అయితే స్టార్ట్ చేయదు, వీడియోస్ చేస్తూనే ఉండు అని చెప్పాడు. మనదైతే యాగాచి వాటర్ స్పోర్ట్స్ అనమాట. మస్తు ఉంది బ్రో, అయితే పెద్దదే డ్యామ్, అయితే చిన్నదేం కాదు, చాలా పెద్దది డ్యామ్ అయితే. సరే, ఇంకా ఆల్రెడీ మీరు చూసిన రోడ్డే కదా, ఇంకేం దీంట్లో పెద్ద చూపించడానికి ఏం లేదు. ఇక్కడ నేనైతే డైరెక్ట్ ఇంటి దగ్గరికి వెళ్తాం. మా హౌస్కి వెళ్ళి ఇంకా నేను డే బై డే